ఆత్మనామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండనుగాక. క్రీస్తు నాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి శ్రీసభ పునీత మరియా మగ్దలేనమ్మ వారి పండుగను జరుపుకుంటూ ఉంది. మరియా మగ్దలేనమ్మకు శ్రీసభలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. భగవంతుడు ఆమెను పునీతురాలుగా ఎన్నిక చేసి ఉన్నారు. ఎందుకంటే ఆమెకు ప్రభువుపై ఉన్నటువంటి విశ్వాసం, ప్రేమ. ప్రభువు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేసి ఉన్నారు. ఏంటంటే ఆమె నుండి 7 దయ్యాలను విడలగొట్టి ఉన్నాడు. అందుకు కృతజ్ఞతగా ఆ ప్రభువును ఎల్లప్పుడూ కూడా ఆమె అనుసరించింది. ఆమె తన యొక్క జీవితాన్నంతా కూడా ప్రభువుకి అంకితం చేసి ఆ సువార్త సేవలో తన జీవితాన్ని గడిపింది. శిష్యులందరూ కూడా పారిపోయారు ఎప్పుడైతే ప్రభువుని పట్టుకొని సిలువ వేశారో. కానీ మరియా మగ్దలేన ఇంకా కొంతమంది స్త్రీలు మాత్రం ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆ సిలువకు నిలుచొని ఆ ప్రభువుకి ఓదార్పుగా నిలిచి ఉన్నారు. అదేవిధంగా ఈనాటి సువిశేషంలో కూడా మనం చదవబోతూ ఉన్నాం. మొట్టమొదటగా యేసుప్రభు ఉత్థానమైన తర్వాత కనిపించింది ఈ మరియా మగ్దలేనకే. ఎందుకంటే ఈమె ప్రభువుని అమితంగా మిక్కుటంగా ప్రేమించింది కనుకనే ఈమెకు మొట్టమొదటిసారిగా ఆ ఉత్థాన భాగ్యాన్ని ఈ మరియా మగ్దలేనకు భగవంతుడు దయచేసి ఉన్నారు. ప్రభువు ఆమె ద్వారా ఇదిగో నా శిష్యులకు తెలియజేయమని చెప్పి ప్రభువు పంపుతూ ఉన్నారు ఆమెను. ఆమె వెళ్ళి శిష్యులతో ఈ విధంగా అంటూ ఉంది, నేను ప్రభువును చూశానని చెప్పి ఆ శిష్యులకు సాక్ష్యం ఇస్తూ ఉంది. అలాంటి గొప్ప అవకాశాన్ని భగవంతుడు ఈ మరియా మగ్దలేనకు దయచేసి ఉన్నారు. అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండి ఆ ప్రభువులో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి పూజ ఆరంభంలో మన యొక్క పాపాలు క్షమించమని, మనందరినీ బలి పూజకు యోగ్యులను చేయమని ఆ ప్రభువుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. దయామయులకు ఓ సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడు పాస్కోత్సవ ఆనందమును వెల్లడి చేయుటకు అందరికంటేనూ ముందుగా పాపాత్మురాలుగా పరిగణింపబడిన మరియ మగ్దలేనమ్మను ఎన్నుకొంటిరి. ఈమె ప్రభువుని అమితంగా ప్రేమించెను. మరియ మగ్దలేనమ్మను ఎన్నుకొనెను. ఆమె ప్రార్థన దర్శనముల సహాయమున పునరుత్థాన క్రీస్తును మేము ప్రకటించినట్లును, మీ వైభవోపేత స్వర్గమందు ఆయనను వీక్షించినట్లును ప్రసాదించుడు. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించి పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయేశ్వరుని కొరకు నేను ఎంతగానో వెతుకగా అతడు నా కంటపడెను. మొదటి పట్టణము పరమగీతము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. నేను బహురాత్రులు పడక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించి తిని, కానీ ఎంత వెతికినను అతడు దొరకడయ్యను. నేను లేచి నగరమునకు వెళ్ళి తిని పట్టణ వీధులలోను సందులలోను తిరిగాడి తిని నా హృదయేశ్వరుని కొరకు వెతికి తిని, కానీ ఎంత వెతికినను అతడు కనిపింపడయ్యను. నగరమునకు గస్తీ కారివారు నన్ను చూచి, మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించి తిని, వారు నన్ను దాటి వెడలిపోవగానే హృదయేశ్వరుడు నా కంటపడెను. నేను అతనిని గట్టిగా పట్టుకొని వదిలి పెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చి తిని, నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకొని వచ్చి తిని. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మయు నీ కొరకు దప్పిక కొనుచున్నది. దేవా, నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు ఉపలాటం చెందుచున్నాను. నీ కొరకు ఆశకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేల వలె నా ఆత్మయు నీ కొరకు దప్పిక కొనుచున్నది. అందరూ ఓ దేవా, నా ఆత్మయు నీ కొరకు దప్పిక కొనుచున్నది. నీ దేవలమును నిన్ను దర్శింపవలేననియు, నీ శక్తిని తేజస్సును కనులార చూడవలేననియు నా కోరిక. నీ ప్రేమ ప్రాణము కంటే మెరుగైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను. అందరూ ఓ దేవా, నా ఆత్మయు నీ కొరకు దప్పిక కొనుచున్నది. నేను జీవించి ఉన్నంత కాలము నిన్ను స్తుతించెదను. నీకు చేతులెత్తి ప్రార్థన చేసేదను. నీ సాన్నిధ్యమును విందునారగించి నా ఆత్మము సంతృప్తి చెందును. నేను సంతసముతో కీర్తనలు పాడుచు నిన్ను వినుతింతును. అందరూ ఓ దేవా, నా ఆత్మయు నీ కొరకు దప్పిక కొనుచున్నది. నీవు నాకు సహాయకుడుగాను ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసంతో పాటలు పాడెదను. నేను నీకు అంటిపెట్టుకొని నడుతును. నీవు నీ చేతిని నా మీద నుంచి నన్ను ఆదుకొను. అందరూ ఓ దేవా, నా ఆత్మయు నీ కొరకు దప్పిక కొనుచున్నది. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మరియమ్మ, మార్గమందు నీవేమి గాంచితివో మాకు చెప్పుము. సజీవుడైన క్రీస్తు సమాధిని, పునరుత్థానుడైన ప్రభు మహిమను నేను గాంచితిని. హల్లెలూయా. ఈలిన వారు మీతోనందురుగాక.
భక్త యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ఏలిన వారా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు మరియు 11 నుండి 18 వరకు. ఆదివారము తెలతెల వారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సిమోను పేతురు వద్దకు వెళ్ళి యేసు ప్రేమించిన మరియొక శిష్యుని వద్దకు పరిగెత్తుకుని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అని మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు, తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను, కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. ఇది క్రీస్తు సువిశేషము. పరవశమంది అర్పణ చేతును యేసు బవేలా నా ప్రభువా. శాంతికరమా కానుకగైకొన్, శాంతికరమా కానుకగైకొన్, నీ కృపతో నా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశమంది అర్పణ చేతును యేసు బవేలా నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితివి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితివి. అందుకో ఆత్మస్వరూపుడు, అందుకో అన్నియు నీవై మమ్ము కావుమయ.
ఏలా నా ప్రభువా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రార్థించుదము. మీ ప్రేమ పాత్రలను కాపాడు ఓ దేవా. పునీత మరియ మగ్దలేనమ్మ ఆమె ప్రేమపూరిత సేవను స్వీకరించిన విధమున ఈనాడు ఆమె పండుగ సందర్భమున మేమర్పించి ఈ అర్పణలను దయతో స్వీకరించమని బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు మీ పునీతుల పుణ్య జీవితముల ద్వారా మీ సత్య సభను నిరంతరము ఒక నూతన శక్తితో బలపరుచుచున్నారు. దీని ద్వారా మీకు మా ఎడగల ప్రేమకు ఒక దృఢ చిహ్నమును దయచేయుచున్నారు. ఆ కారణమున రక్షణ పవిత్ర కార్యమును పరిపూర్తి చేయుటకై వారి ఆదర్శము మాకు ఉత్సాహము కలిగించుచున్నది. వారి ప్రార్థనా ఫలితము మాకు నిత్యము సహాయపడుచున్నది. ఆ కారణమున మేమును ఓ సర్వేశ్వర సకల దూతల పునీతుల సమేతమున మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండిన మహోన్నతమున హోసాన. ఏరిన వారిని మహోన్నతమున హోసాన. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటపరుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుతూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత, నీకే స్తుతి ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువారి
కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలెవారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏలిన వార ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకునుడు. మా ఫ్రాన్సిస్ పాపుగారిని, మా తుమ్మాబాల పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమున నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతల్లియగు మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసములతో జపించుదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వార అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన వారైన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడం వారా. ఆమేన్. ఈరిన వారి యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ప్రభు మరొక సగల శాంతిని సమాధానాన్ని ఒకరితో ఒకరిని తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పర్యటించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా కూడా ధన్యులము. వీరుల వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యమును పొందుదును. క్రీస్తు మీ కనికరమును బట్టి భద్రతను చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీ కుమారుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా
క్రీస్తు ప్రేమ మమ్ము ప్రోత్సహించుతున్నది. జీవించు వారి యొక్క స్వార్థము కొరకు జీవింపక తమ నిమిత్తం మరణించి పునరుత్థానమైన రక్షకుని నిమిత్తమై జీవింపవలనని క్రీస్తు ప్రేమ ఆదేశించుతున్నది. ప్రార్థించుదము. మా తండ్రియగు ఓ దేవా, మీ ఎడలగడ ప్రగాఢ ప్రేమతో పునీత మరియ మగ్దలేనమ్మ క్రీస్తు రక్షకుని సేవ చేసెను. మేము ఇప్పుడు పుచ్చుకున్న ఈ పరమ ప్రసాదము మాకు అట్టి స్థిర ప్రేమను ప్రసాదించునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నిందరగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.